కొన్ని ప్రమాణాలు ఒక మనిషి జీవితాన్నే కాదు, మొత్తం చరిత్రనే మార్చేస్తాయి. తండ్రి ఆనందం కోసం తన ప్రేమను, భవిష్యత్తును, తన కుటుంబాన్నే త్యాగం చేసిన మహాయోధుడు ఉన్నాడు. అతడే భీష్ముడు. హస్తినాపుర యువరాజైన దేవవ్రతుడు అసాధారణమైన ధైర్యం, జ్ఞానం, యుద్ధకళలతో పెరిగాడు. అతడే భవిష్యత్తులో రాజువాల్సిన వ్యక్తి. కాని తన తండ్రి శాంతనుడు ఒక మత్స్యకారుని కుమార్తె సత్యవతిని ప్రేమించాడు. సత్యవతి తండ్రి మాత్రం ఒక కఠినమైన షరతు పెట్టాడు. నా కుమార్తెకు పుట్టే పిల్లలే రాజులు కావాలి అన్నాడు. అది విన్న తర్వాత దేవవ్రతుడు తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. తాను ఎప్పటికీ సింహాసనం అధిరోహించనని ప్రమాణం చేశాడు. కాని అక్కడితో ఆగలేదు. తనకు పెళ్లి కూడా జరగకూడదని, తనకు సంతానం కూడా ఉండకూడదని, జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేశాడు. ఆ భయంకరమైన ప్రతిజ్ఞ విన్న దేవతలే వణికిపోయారు. అప్పటినుంచి దేవవ్రతుడు భీష్ముడుగా మారిపోయాడు. భీష్ముడు తన జీవితమంతా హస్తినాపురాన్ని కాపాడటానికే అంకితం చేశాడు. తన కోరికల కోసం కాదు, తన కుటుంబం కోసం జీవించాడు. అతని త్యాగం వల్లే మహాభారత చరిత్ర పూర్తిగా మారిపోయింది. కాని ఆ మహాయోధుడు మాత్రం జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోయాడు. మహాభారత యుద్ధంలో కూడా భీష్ముడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. చివరికి మహాభారత యుద్ధంలో అతని శరీరం మొత్తం బాణాలతో నిండిపోయింది. కాని అంతటి బాధలో కూడా భీష్ముడు తన ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో చాలామంది సంబంధాల కోసం చిన్న చిన్న త్యాగాలు కూడా చేయలేకపోతున్నారు. కాని భీష్ముడు మనకు నేర్పింది ఒకటే: నిజమైన ప్రేమ అంటే మన ఆనందం కోసం కాదు, మన వాళ్ళ ఆనందం కోసం బ్రతకడం. మీరు భీష్ముడి స్థానంలో ఉంటే మీ కుటుంబం కోసం మీ జీవితాన్నే త్యాగం చేయగలరా? మీ సమాధానం కామెంట్ చేయండి. ఇలాంటి హృదయాన్ని తాకే మహాభారత కథలు మీకు నచ్చితే మా ఛానల్కి సపోర్ట్ చేయడానికి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.